అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు బేతాళ కథల్లో తిలోత్తమ కథను విందాం. పూర్వకాలంలో కాశీనగరమును వేదవర్మ అనే రాజు పాలించేవాడనమాట. అతనికున్న గారాల పుత్రిక, ఏకైక పుత్రిక తిలోత్తమ. ఆమె మంచి అందగత్తి, అలాగే సకల గుణాలు కూడా కలిగిందనమాట. రాజకుమార్తె తిలోత్తమను మంత్రి కుమారుడు పుండరీకుడు, సేనాధిపతి కుమారుడు వీరవర్మ, కోశాధికారి కుమారుడు ధనపాలుడు ముగ్గురు ఆమెను ప్రేమించారు. ఆ ముగ్గురు ప్రేమించే అర్హత అయితే ఉన్నవారే. అయితే ఆ ముగ్గురులో ఎవరికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యాలా అని రాజుకి సందేహం కలిగింది. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ మరునాడు ఉదయం ఆ ముగ్గురిని రాజ్యసభకు పిలిపించాడు రాజు. ఆ ముగ్గురికి తిలోత్తమను పెళ్ళాడాలని కోరికైతే ఉంది. మీ ముగ్గురులో ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్న సందేహం ఉంది నాకు. ముగ్గురు సమర్థులే. అందువల్ల మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. అదేమిటంటే, మీలో ఎవరు మహాశక్తి కలిగిన వస్తువును నాకు తెచ్చిస్తారో వాళ్ళకి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడనమాట రాజు. అయితే ఆ ముగ్గురు వెంటనే ఏం చేశారు? విడివిడిగా ప్రయాణమై వెళ్ళారు. దేశం అంతా తిరిగారు. 6 నెలలు గడిచాయి. తర్వాత ఆ ముగ్గురు ఒక నగరంలో అనుకోకుండా కలుసుకున్నారు. ఏయో కౌరులు చెప్పుకున్నారు. వారిలో వీరవర్మ ఏం చేశాడు? ఆలోచిస్తూ, రాకుమారి తిలోత్తమ ఎక్కడుందో ఏం చేస్తుందో చూడాలని ఉంది అన్నాడు. అదే సమయంలో ధనపాలుడు, ఆ శక్తి అయితే నాకు ఉంది, కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను చూడండి అని తన దగ్గరున్న అద్దం తీశాడు. వెంటనే మంత్రాలయో చెప్పాడనమాట. ఆ మంత్రంతో అద్దంలో చూశాడు. మిగతా ఇద్దరిని కూడా చూడమన్నాడు. అదేమిటంటే, అంతఃపురంలో విశాలమైన స్థలం. అది రాజభవనం ముందున్న పెద్ద చావిడి. అక్కడ రాజు రాణి అందరూ కూడా ఏడుస్తున్నారు. అవతలగా తిలోత్తమ శవం అయితే ఉంది. అది ముగ్గురు చూశారు. తిలోత్తమ చనిపోయిందనుకున్నారు. వెంటనే ఆమె వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కానీ చాలా దూరం ఉంది ఆ నగరం, ఎలా వెళ్ళటం అన్నాడు పుండరీకుడు. నేను తీసుకువెళ్తాను అంటూ లేచాడు వీరవర్మ. తను సంపాదించి తెచ్చిన తివాచీని పరిచాడు. దాని మీద ముగ్గురు కూర్చున్నారు. ఆ తివాచీ వేగంగా బయలుదేరి ఆకాశ మార్గాన్న పయనించింది. వారు అంతఃపురం భవనం వద్ద తివాచీ మీద నుండి దిగారు. ఆ దృశ్యం చూసి విలపించసాగారు. అక్కడ చూసి బాధపడ్డారనమాట. ఏం చూశారు? అక్కడ తిలోత్తమ శవం కింద పడి ఉంది కదా, అది చూసి పుండరీకుడు వెంటనే తిలోత్తమ శవం వద్దకు వెళ్ళాడు. తనకు తెలిసిన మహత్తరమైన మంత్రపఠనంతో ఆమెను తక్షణం బ్రతికించాడు. అంతా చాలా ఆనందించారు. తర్వాత రాజు అమితానందం చెందాడు. తిలోత్తమను ఆమెకు ప్రాణదానం చేసిన పుండరీకుడుకు ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాడనమాట ఎవరు? బేతాళుడు విక్రమార్కుణ్ణి. రాజా, కథ అయిపోయింది. ఇప్పుడు చెప్పు. ముగ్గురు మహిమగల వస్తువులను సంపాదించిన వారే. మహారాజు తన కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయాలి అని ప్రశ్నించాడు బేతాళుడు. విక్రమార్కుడు ఇలా చెప్తున్నాడు. మహారాజు మంచి పని చేశాడు. ఎందుకంటే ఆ ముగ్గురు మహత్తరమైన వస్తువులు తెచ్చిన వారే. అయినా పుండరీకుడు చనిపోయిన తిలోత్తమనకు ప్రాణదానం చేశాడు. అందువల్ల అతనికే రాజకుమార్తెనిచ్చి వివాహం చేయడం సమంజసమని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు త్యాగం అనే మరొక కథను విందాం. సత్యవంతుడు అనబడే రైతు అవంతిపట్నంను ఉండేవాడు. అతనికి నాన్నవారు ఎవరూ కూడా లేరు. కొద్దిపాటి పొలం మాత్రం ఉండేది. అతనికి దాని సేద్యం ఇతరులకు ఇవ్వకుండా తానే చేసుకుంటూ ఆ వచ్చిన దానితో కాలం గడుపుతూ ఉండేవాడు. సత్యవంతుడికి తల్లిదండ్రులు లేరు, బంధువులు ఎవరూ పట్టించుకోరు. అందువల్ల అతడికి పెళ్ళి అయితే అవ్వలేదు. అయినప్పటికీ అతడికి
పెళ్ళాడి అందరి మాదిరిగానే సంసారం చేసుకోవాలన్న కోరిక అయితే ఉండేది. ఆ ఒంటరివాడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకైతే రాలేదు. అందువల్లే అతని కోరిక తీరలేదు. ఆ కోరికను తీర్చుకునేందుకు అతను ఆలోచిస్తున్నాడు. ఇలా కొంతకాలం అయితే గడిచింది. ఆ ఏడాది తమ పక్క గ్రామమైన శిష్టిలాపురంలో అమ్మవారి జాతర జరిగింది. అప్పుడు ఈ సత్యవంతుడు అమ్మవారైన కాళికామాతను ఉత్సవానికి తరలి వెళ్ళాడు. ఏటా అతను ఉత్సవానికి వెళ్తుంటాడు. అతను జాతరను చూస్తున్న సమయంలో ఒక చోట అతనికి ఒక కన్య కనబడింది. ఆమె అందం సత్యవంతునికి ఎంతగానో నచ్చింది. ఆ కన్య కూడా సత్యవంతుని ఎంతగానో అభినందించింది. ఇది పసిగట్టాడు అతడు. ఆ కన్య వెళ్ళిపోతుంటే సత్యవంతుడు తనకు తెలియకుండగానే ఆమె మీద ఉన్న ధ్యాసతో వెంబడించి ఆమె ఉండే నివాసానికి వెళ్ళి అక్కడ ఆమె ఉండే ఇంటిని తెలుసుకున్నాడు. ఆమెను భార్యగా పొందాలన్న తలంపుతో ఉన్న సత్యవంతుడు ఆ రాత్రి కాళికాదేవి ఆలయానికి వెళ్ళి ఆ దేవి దర్శనాన్ని చేసుకున్నాడు. అయితే తల్లి, నీవు ఎంతగా ఉగ్రరూపం ధరిస్తావో అంతకంత శాంతస్వరూపిణివని కూడా నేను ఒక కన్యను ప్రేమించాను. భార్యగా చేసుకోవాలనే తలంపు కలిగింది. నువ్వు ఎంత శాంతస్వరూపిణిమో కూడా నాకు తెలుసు. ఆమెను నాకు భార్యగా చేసిన నీకు నా తలను కానుగ్గా ఇస్తాను అని మొక్కుకుని వెళ్ళిపోయాడు. తర్వాత తన మిత్రులను ఆమె ఇంటికి పంపించాడు. ఆమె తల్లిదండ్రులను కలుసుకుని ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని చెప్పమన్నాడు. వారు అలాగే వెళ్ళి సత్యవంతుని యొక్క కోరికను ఆమె తల్లిదండ్రులకు విన్నవించారు. ఆమె తండ్రి ఆనందించాడు. తన కుమార్తెను సత్యవంతుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించాడు. వారి వివాహము త్వరగానే ముగిసింది. ఆ కన్య భర్త సత్యవంతుడితో సంసారం అయితే సాగిస్తుంది. ఒకసారి సత్యవంతుడు అత్తవారింటికి వెళ్ళాడు. అయితే కాళికకు ఇచ్చిన మాటను మరిచిపోయాడు. అక్కడ మర్యాదలను అందుకున్నాడు. బావమరిది వీరధౌళునితో షికారుకు బయలుదేరాడు. ఆ ఇద్దరు కాళిక ఆలయానికి చేరారు. ఆలయం చూడగానే కాళికాదేవికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ఎంత అపచారం అనుకున్నాడు. లోలోన బావమరిది వీరధౌళునితో కాళికాదేవిని దర్శించి వస్తానని వెళ్ళాడు. వీరధౌళుడు అంగీకరించి అక్కడున్న బండ మీద కూర్చుని ఉన్నాడు. సత్యవంతుడు లోనికి వెళ్ళి కాళికాదేవికి నమస్కరించాడు. తన అపరాధాన్ని మన్నించమని కోరుతూ ఆలయం ప్రక్కనే ఒక దిమ్మ మీద ఉన్న కత్తిని తీసుకుని తలను నరుక్కున్నాడు. తల వెళ్ళి కాళికాదేవి పాదాల ముందు పడింది. ఎంతసేపు ఎదురు చూసినా బావగారు రానందుకు వీరధవళుడు ఏమైందో చూసి రావడం కోసం ఆలయంలోనికి వెళ్ళాడు. అక్కడ జరిగిన దృశ్యంనైతే చూశాడు. వేరువేరుగా పడి ఉన్న బావ సత్యవంతుని మొండమును తలను చూశాడు. చాలా బాధపడ్డాడు. ఇంటికి వెళ్ళి ఆ దుర్వార్త తన వాళ్లకు ఏమని చెప్పాలి అని బాధపడ్డాడు. అంతేకాక చెల్లెలు సుశీలకు తన మొహం చూపటానికైతే ఇష్టపడలేదు. వెంటనే అక్కడ రక్తంతో తడిసిపడి ఉన్న కత్తిని తీసి తన బావమరిది లేకుండగా తన ఇంటికి వెళ్ళలేక తన వాళ్లకు తన మొహమును చూపక తనను అనుగ్రహించమని తలను నరుక్కున్నాడు. ఈ వార్త భార్యకు సత్యవంతుని అత్తమామలకు కూడా తెలిసింది. సుశీల బోరు ఏడుస్తూ ఆలయానికి పరిగెత్తుకు వచ్చింది. ఆమెతోనే తల్లిదండ్రులు వచ్చారు. సుశీల వలవలా ఏడుస్తూ మహాకాళికి నమస్కరించింది. అమ్మ, ఏమిటిది అఘాయిత్యం? నా భర్త లేని బ్రతుకు నాకెందుకు? నేను ఎండిన మూడు మాదిరి ఏ విధంగా బ్రతకగలను? నేను దుర్భరమైన జీవితమును భరించలేను. నేను నీకు బలవుతాను. అక్కడ పడి ఉన్న కత్తిని తీసుకుని తలను నరుక్కోబోయింది సుశీల. అప్పుడు కాళీ ప్రత్యక్షమై ఆమెను శాంతపరిచింది. అమ్మాయి, నీ పాతివ్రత్యానికి మెచ్చాను. నీ భర్తను సోదరుణ్ణి బతికిస్తాను.
ఆ కమండలంలోని నీరు తీసుకుని వాళ్ళ శిరస్సు మొండాలపై చల్లు, వాళ్ళు సజీవులు అవుతారు అని చెప్పింది. సుశీల ఆనందించింది. దేవి చెప్పినట్లుగానే కమండలంలో నీళ్లను చల్లింది. ఆ వెంటనే భర్త, అన్న నిద్ర నుంచి లేచినట్లు లేచారు. ఆ తక్షణం వారు దేవిని స్తుతించి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయారు. ఇది కథ. ఇప్పుడు అడుగుతున్నాడనమాట బేతాళుడు. చెప్పు రాజా, భావాభావమరుదుల సత్యవంతుని భార్య ఎవరు చేసిన త్యాగం ఇక్కడ విలువైనది అని అడిగాడు బేతాళుడు. బేతాళుడా, సత్యవంతుడు దేవికిచ్చిన మాటను నిలుపుకున్నాడు. అతని భార్య భర్త లేని తను బ్రతకడం కష్టమని చనిపోబోయింది. అయితే సత్యవంతుని భావమరిది వీరధౌళుని త్యాగం గొప్పది. అతనిలోని మంచి గుణం త్యాగానికి విలువ తెచ్చింది అని చెప్పాడు విక్రమార్కుడు. అయితే అక్కడితో బేతాళుడికి మౌనభంగం కలగగానే యథావిధిగా మళ్ళీ తిరిగి చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.